మన కంపెనీకి 12 సంవత్సరాల నుంచి చిట్ ఫండ్ కంపెనీలో లాభం పనిచేస్తుంది. చెప్పొచ్చా లేదా? ఇంకే కంపెనీ ప్రొఫైల్ ఇంకేముందా? మన కంపెనీలో 4 రకాల బంగారం వస్తువులు ఉన్నాయి. చెప్పొచ్చా లేదా? అంటే మన కంపెనీ ఎండి గారి విజన్ ఏంటి? ఎండి గారి విజన్ ఏంటంటే ప్రతి ఒక్క భారతీయ స్త్రీకి కూడా గోల్డ్ అండ్ డైమండ్ ఆర్నమెంట్స్ ఉచితంగా ఇవ్వాలి. ఎలా ఇవ్వాలండి? అందరు డబ్బులు ఉన్నాయా? ఎందుకంటే డైమండ్ అనగానే అందరూ షాప్ దగ్గరికి వెళ్తారు కానీ ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళి, ఎందుకంటే లక్షల్లో ఉంటుంది. అవునా కాదు? బంగారం కూడా పెట్టుకుంటారు, బంగారం చైన్ వాడతారు కానీ డైమండ్ కూడా పెట్టుకోగలుగుతారా? ఎందుకంటే డైమండ్ అంటే కాస్ట్ ఎక్కువ. అది ఓన్లీ సెలబ్రిటీస్, సినిమా వాళ్ళకే సాధ్యం. అవునా కాదు? మిగిలిన వాళ్ళకి సాధ్యం అవుతుందా? అందుకని ఏం చేస్తారంటే వెనక్కి పోతున్నారు. మన ఎండి గారి ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి భారతీయ స్త్రీకి కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు, భారతీయ స్త్రీకి అందరికి కూడా ఉచితంగా ఇవ్వాలని. ఉచితంగా ఎవరిని ఇస్తారండి? ఉచితంగా ఎవరు? కానీ ఒక సిస్టమ్ ప్రకారం పనిచేస్తే మీరు జస్ట్ 1200 ఒక్క ఇన్స్టాల్మెంట్ కడితే చాలు. మార్కెట్లో అయితే 11 ఇన్స్టాల్మెంట్లు కట్టాలి. ఇక్కడ ఒక్క ఇన్స్టాల్మెంట్ 1200 కడితే చాలు. 2,60,000 రూపాయలు, ఇందాక అప్పలరాజు గారు చెప్పారు, 2,60,000 బంగారు వస్తువులు ఫ్రీగా తీసుకోవచ్చు. ఎస్ఆర్ నో? ఎంత ఇస్తారు? 2,00,000 కావాలా వద్దా? ఇది మనకు అవకాశం. మన కంపెనీ 3 అవకాశాలు ఇస్తుంది. ఎన్ని అవకాశాలు? మొదటిది 2,00,000 చెప్తేనే వస్తుందండి, చెప్పకపోతే రాదు. 2,00,000 కావాలా వద్దా? రెండో అవకాశం ఏంటంటే మరి వచ్చే బంగారం ఉంటే తినేస్తామండి, తినలేం కదా. అప్పుడు ఏం కావాలి? కొనుక్కోవాలంటే మంచి కారులో తిరగాలన్నా, మంచి సొంత ఇల్లు కట్టుకోవాలన్నా, పిల్లలకి చదివించాలన్నా, విదేశీ ప్రయాణం చేయాలన్నా ఏముండాలి? డబ్బులు కావాలి. వారానికి 10,20,000. వారానికి ఇస్తానండి. తీసుకోవాలి వద్దా? కావాలనుకున్న వాళ్ళకి, అందరికీ ఇవ్వదు. ఎవరికి ఇస్తుంది? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కావాలనుకుని వచ్చారు. మన ఇప్పుడు ఇది రెండో విషయం. ఏమిస్తానంటే మొదటిదేమో 2,60,000 బంగారు వస్తువులు ఫ్రీగా ఇస్తానంటుంది. రెండోదేమో వారానికి 10 లక్షలు ఇన్కమ్ ఇస్తానంటుంది. మూడోది అసలైన విషయం, అందరూ బాగుండాలి. ఇది కంపెనీ చెప్తున్న 3 విషయాలు. బాగునే లేవా? ఎస్ఆర్ నో? రైట్. ఈ 3 విషయాలు రావాలి అంటే పని చేయాలో వద్దా? డబ్బులు ఊరికే పలికినట్టుగా వస్తాయండి. మీరంతా 10 లక్షలు వద్దా? కావాలి వద్దా? వెళ్ళిపోవాలి. పలికితే డబ్బులు ఊరికే ఏం పని చేయాలి అంటే ఇప్పుడు చెప్పారు కదా అప్పలరాజు గారు, 3 స్పాన్సర్ చేయాలి. ఎస్ఆర్ నో? 3 10 లక్షలు కావాలన్న 3 చెప్పొచ్చా లేదా? అది మొట్టమొదటి ఏంటంటే ముందు మనం కంపెనీ ప్రొఫైల్ తెలుసుకోవాలనుకున్నాం కదా. కంపెనీ ప్రొఫైల్ నాకు రాదండి, చెప్పడానికి తెలియదు అన్నోళ్ళు ఎవరు ముందు చెప్పండి, నేను మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఎస్ఆర్ నో? పాయింట్ నెంబర్ 1 5 పాయింట్లు తెలుసుకోవాలన్నాను. ఎస్ఆర్ నో? పాయింట్ నెంబర్ 1 కంపెనీ ప్రొఫైల్ నాకు రాదు అని చెప్పండి, నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. ఎవరికి రాదు? వచ్చా లేదా? చెప్పాలి. కంపెనీ ప్రొఫైల్ నాకు అర్థమైంది అన్నారని కూడా గ్రాండ్ ల్యాబ్స్ కొట్టండి. అర్థం కాక మళ్ళీ శ్యామల గారు గ్రాండ్ ల్యాబ్స్ కొట్టడానికి కూడా చేతులు రాలేదు అంటే అర్థమైతే అర్థం కాలేదా? కొట్టాను మేడం, రిపీట్ చేయండి. అంటే మీరు అలా చేస్తే అవదు, మనకి అందరితో పాటు సమానంగా ఉండాలి. అంటే ఎందుకంటే మనం ఒక గ్రూప్లో ఉన్నప్పుడు గ్రూప్కి తగ్గట్టు మనం యాక్టివేషన్ చేస్తుంటే అందరితో కలిసిపోతాం. మనం సపరేట్గా ఉన్నాం అనుకోండి ఏమవుతుంది? పక్కన వెళ్ళిపోతాం. అవునా కదా? ఎస్ఆర్ నో? ఇప్పుడు కంపెనీ ప్రొఫైల్ అర్థమైందా లేదా? చెప్పొచ్చా లేదా? ఎస్, కంపెనీ ప్రొఫైల్ అర్థమైంది. రెండో పాయింట్ ఉంది. ఏంటది? కంపెనీ ప్రోడక్ట్ గురించి తెలియాలి. ఎస్ఆర్ నో? ఏం తెలియాలి? మరి దగ్గరిపోవాలని. రెండోది ఏంటి? ఏం కావాలి? ఏముంది మన దగ్గర? గోల్డ్ అండ్ డైమండ్. ఏముంది? గోల్డ్ అండ్ డైమండ్. ఎన్ని రకాలు ఉన్నాయి? మొదటిది ఏంటి? రోజ్ పిన్. ఇది రేట్ ఎంత? 8,000.
ఏంటి? ఇయర్ స్పెక్స్. దాని రేట్ ఎంత? 15,040 రూపాయలు. మూడో ప్రోడక్ట్ ఏంటి? రింగు. దాని విలువ ఎంత? 35,100. నాలుగో ప్రోడక్ట్ ఏంటి? నెక్లెస్. దాని విలువ ఎంత? సూపర్. అందరికి అర్థమైపోయింది, అందరికి వచ్చినట్టే, ఏం తిరగలేదు. 1,97,000. ఇప్పుడు 4 కలిపితే ఎంత? 2,60,60,000. 2,60,60,000 కవర్ అవుతా. అంతే. బంగారం గురించి చెప్పాం. కంపెనీలో ఏ ప్రోడక్ట్లు ఉన్నాయి? గోల్డ్ అండ్ డైమండ్ 4 రకాలు ఉన్నాయి. ఎస్ ఆర్ నో? కవర్ అవుతా? కావాలి. కానీ కంపెనీలో ఇన్వాల్వ్ అవ్వాలి అంటే మరి డబ్బులు ఊరికే రావు. బంగారం ఊరికే టాపులు ఎక్స్పోర్ట్లా. టాప్ ఇక్కడే ఉంటుంది. బంగారం ఊరికే కష్టపడాలి, పని చేయాలి, స్మార్ట్ వర్క్ చేయాలి. ఏం చేయాలంటే మళ్ళీ ఎంతమందిని స్పాన్సర్ చేయాలి? రెండో పాయింట్ అయిందా లేదా? ఇప్పుడు మన కంపెనీ ప్రోడక్ట్ గురించి తెలియని వాళ్ళు ఎవరికి చెప్పండి. ఎవరు ఒకసారి మీరు ఎవరికైనా మాకు తెలియదండి, డేట్ గురించి తెలియదు అన్న వాళ్ళు ఎక్సెప్ట్ చేయండి, హ్యాండిల్ చేయండి. ఎవరున్నారా? రేపు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ కంపెనీలు ఏమున్నాయని చెప్పారనుకోండి, సార్ డేవిడ్ రాజు గారు చెప్తారా చెప్పరా? చెప్పరా? చెప్పరండి, ఇక్కడికి వచ్చి చెప్పండి. ఎన్నో రావాలి. సంబంధించిన సార్ వందనాలు, మీ అందరూ కూడా ప్రత్యేక వందనాలు. మరి ఈ కంపెనీలో కేరళలో ఉంది. 2021లో ప్రారంభించబడింది. అయితే ఈ కంపెనీలో 4 రకాలైన బంగారం వస్తువులు ఉన్నాయి. ఒకటి 8,200 కూడక 15,400 రూపాయలు చేతిదిద్దులు, 35,000 రింగు, 1,90,000 రూపాయలు నెక్లెస్ ఉన్నాయి. గట్టిగా అండి. అంటే మనం ఏమిస్తే అదే తిరిగి వస్తుంది. మీరు గట్టిగా క్లాప్స్ కొడితే ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చెప్తారు? వాళ్ళు అది కూడా క్లాప్స్ ఇస్తారు. ఏమవుతుంది? మీకు కూడా అదే అవుతుంది. గట్టిగా పట్టాలి. ఎస్ ఆర్ నో? సో డేవిడ్ రాజు గారికి ఒక గ్రాండ్ క్లాప్స్. ఎన్ని అయిపోయినాయండి? 2 పాయింట్. మూడో పాయింట్ ఏంటి? బిజినెస్ ప్లాన్. ఏంటి కావాలి మనకి? బిజినెస్ ప్లాన్. మరి కంపెనీ అందరం కూడా బిజినెస్ ప్లాన్ ని అర్థం చేసుకోవాలి. ఏం ప్లాన్ అర్థం చేసుకోవాలి? బిజినెస్ ప్లాన్ 3 నిమిషాలండి. చాలా మందికి నాకు తెలియదు, రాదు, చెప్పలేను, నాకు ఇంత నాలెడ్జ్ లేదు, వాళ్ళైతే బాగా చదువుకున్నారు, వీళ్ళైతే బాగా చదువుకున్నారు, ఏమి లేవు. 3 నిమిషాలు. ఎన్ని నిమిషాలు? 3 నిమిషాలు. జాయినింగ్ కాస్ట్ ఎంత? 1,200. మనం ఎంతమందిని జాయిన్ చేయాలి? 3. జతకి ఎంత ఇస్తారు? 400. వారానికి ఎన్ని జతలకు ఇస్తారు? 100 జతలకి. వారానికి 40,000. అంతేనా? ఇంతే. ఇదేనా బిజినెస్ ప్లాన్ అంటే? ఇంకేమైనా ఉందా? ఎస్ ఆర్ నో? జాయినింగ్ ఎంత? 1,200. మనం ఎంతమందిని జాయిన్ చేయాలి? జతకి ఎంత ఇస్తారు? ఒక జతకి 400. వారానికి ఎన్ని జతలకు ఇస్తారు? 100 జతలు. వారానికి 40,000. వారానికి మనం ఒక్కరిని తీసుకుందాం, పక్కన కూడా ఇప్పిద్దామా? చుట్టుపక్కల ఎంతమంది ఉంటే అంతమంది కూడా మనం ఎంత బాగా చెప్పగలిగితే, అంటే మీరు నిజంగా మీకు 40,000 తీసుకోవాలంటే చెప్పమంటారా? లేదని చెప్పంటారా? 40,000 తీసుకోలేదంటే మీకు అర్థమైంది, కానీ అవతల వాళ్ళకి అర్థమయ్యేలాగా ఇప్పుడు అర్థమైందా? ప్రాబ్లం ఎక్కడ ఉందా? అంటే మనకు అర్థం అవుతుంది. 40,000 వస్తాయని కంపెనీ చెబుతుంది. అవతల వాళ్ళకి అర్థమయ్యేలా, అరే బాబు కూర్చో, 21 రోజులు చెప్తే నువ్వు కోటీశ్వరుడు అన్నావు అనుకోండి, కావాలంటాడు వద్దంటాడా? మాట చెప్పండి చాలు. 21 రోజుల్లో బతుకు మారిపోద్ది అనొచ్చు అనకూడదా? అంతే. 21 రోజులు దీక్ష చేస్తే బతుకు మారుతుంది, కోటీశ్వరుడు అవుతావు. రేపు నుంచి నువ్వు కారులో తిరుగుతావు. మీ ఆవిడకి కావాల్సిన బంగారము ఎంత కోరుకుంటే అంత ఇచ్చేవచ్చురా బాబు.